హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. మీరిచ్చే లైక్స్ వల్లనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతా కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, మనకిక్కడ టైము, షెడ్యూల్ ఫర్ డీసెట్‌కి సంబంధించి కొత్తగా మనకు షెడ్యూల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు ఓ షెడ్యూల్ అనేది కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో, డేట్స్ అనేవి కూడా సేమ్ ఉన్నాయి. ఒకసారి ఆ షెడ్యూల్ అనేది మనకి ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. సో, 8-9 వరకు ఉంటది. తర్వాత మనకు సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ఆప్షన్ బై ది క్యాండిడేట్స్ అన్నమాట. సో, క్యాండిడేట్స్ అందరూ గూడా 9-12 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది మనము సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటది. సో, దాని తర్వాత మళ్ళీ మనకు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ క్యాండిడేట్స్ ఇష్యూ ఆఫ్ ది ప్రొవిజనల్ లెటర్స్ ఆఫ్ అడ్మిషన్. అంటే మీకు ఈ 9-12 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసినందుకు గాను మీకు 19-16 వరకు మీకు అడ్మిషన్ లెటర్స్ అనేది అప్‌లోడ్ అయితే చేస్తారనమాట. అంటే మనకు ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రొవిజనల్ అనేది ఇవ్వవచ్చు. ఈ మనకు 13, 16లో ఎప్పుడైనా సరే మనకు ఈ అలాట్‌మెంట్స్ అంటే మనకు సీట్స్ అనేది అలాట్ చేస్తారు. సో, తర్వాత మనకు వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అంటే మనకు కౌన్సెలింగ్ అనమాట. సో, వెరిఫికేషన్ రోజు ఏంటంటే మీకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ అని వచ్చుంటుంది. సో, దాంతో పాటుగా మీరు కౌన్సెలింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్‌లనేవి తీసుకొని వెళ్ళాలి. సో, గుర్తుపెట్టుకోండి కౌన్సెలింగ్ సర్టిఫికేట్‌లన్నీ కూడా ఇక్కడ మీరు ఒరిజినల్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. సో, 17-22 వరకు దొరుకుతది. అంటే సోషల్ వారికి ఒకరోజు, సైన్స్ వారికి ఇంకొక రోజు ఆ విధంగానే ఉండొచ్చు. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్‌లో మనకు కొన్ని డేట్స్ అనేది అలాట్ చేస్తారు. అంటే 17-22 వరకు మనకు డేట్స్ ఇస్తారు. ఆ డేట్‌న మీరు మీ యొక్క గవర్నమెంట్ డేట్ ఎక్కడైతే ఉంటదో నియర్ బై అక్కడ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటది. సో, ఎవరు ఏ జిల్లా వారు ఎక్కడ అటెండ్ అవ్వాలనే దాని గురించి కూడా మరొక వీడియో అయితే చేస్తాననమాట. ఓకేనా? సో, ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. 100 లైక్స్ అనేది మీరు కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాననమాట. సో, తర్వాత మనకు 25వ తేదీన కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 25న మనకు కాలేజ్ ఉంటది. ఇక మీ యొక్క ఎవరికైతే ఫైనల్ అడ్మిషన్ లెటర్ వచ్చి కాలేజ్‌కి అటెండ్ అవుతారో వాళ్ళందరూ గూడా 25వ తేదీన కాలేజ్‌కైతే అటెండ్ అవ్వండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. జై హింద్.